Good morning children. In last previous videos we had discussed about the 7th class first lesson. So that is the first lesson completed. Now let's start the second lesson. The second lesson name is the Forests Adavulu. Forests Adavulu. All of you look at the picture. So that is the forest. There are so many animals living in the forest and tribal people also living in the forests. So now let's begin the lesson. Now let's start the forests flow chart. మనం ఫ్లో చార్ట్ గమనిస్తే సో లెసన్లో మనం డిస్కస్ చేసే ఎవ్రీ కాంపోనెంట్ అంటే ప్రతి అంశంని ఫస్ట్ మనం ఫ్లో చార్ట్ ద్వారా తెలుసుకొని వన్ బై వన్ మనం డిస్కస్ చేస్తాము. ద ఫస్ట్ వన్ క్లైమాటిక్ రీజన్స్. క్లైమేట్ రీజన్స్ అంటే శీతోష్ణ స్థితి ప్రాంతాలు. కాన్సెప్ట్ ఆఫ్ ఫారెస్ట్ అడవి భావన. కాన్సెప్ట్ ఆఫ్ ఫారెస్ట్ అడవి భావన. టైప్స్ ఆఫ్ ఫారెస్టర్స్ అడవుల రకాలు. యూజెస్ ఆఫ్ ఫారెస్టర్స్ అడవుల యొక్క ఉపయోగాలు. ఇష్యూస్ అండ్ రీజన్స్ ఫర్ డిఫారెస్టేషన్ అంటే అటవీ నిర్మూలన కారణాలు మరియు సమస్యలు. సోషల్ ఫారెస్ట్రీ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్టర్స్ సామాజిక అడవులు మరియు అటవీ సంరక్షణ. క్లైమాటిక్ రీజన్స్, కాన్సెప్ట్ ఆఫ్ ఫారెస్ట్, టైప్స్ ఆఫ్ uses of foresters, issues and reasons for deforestation, social forestry and conservation of forestry. Next one, in types of foresters, 5 types. Evergreen foresters సతత హరిత అరణ్యాలు అంటే ఇప్పుడు పచ్చగానే ఉంటాయి అన్నమాట. త్రూ అవుట్ ద ఇయర్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్. నెక్స్ట్ వన్ డెసిడియస్ ఫారెస్ట్ అంటే ఆకురాల్చు అడవులు. నెక్స్ట్ వన్ థ్రోన్ ఫారెస్ట్ ముళ్ళ అడవులు. నెక్స్ట్ వన్ మ్యాంగ్రూవ్ ఫారెస్టర్స్ మడ అడవులు. నెక్స్ట్ వన్ మౌంటైన్ ఫారెస్టర్స్ పర్వత ప్రాంత అడవులు. ఎవర్గ్రీన్ ఫారెస్టర్స్, డెసిడియస్ ఫారెస్టర్స్, థ్రోన్ ఫారెస్టర్స్, మ్యాంగ్రూవ్ ఫారెస్టర్స్, మౌంటైన్ ఫారెస్టర్స్ సతత హరిత అరణ్యాలు, ఆకురాల్చు అడవులు, ముళ్ళ అడవులు, మడ అడవులు మరియు పర్వత ప్రాంత అడవులు. నెక్స్ట్ వన్ యూజెస్ ఆఫ్ ఫారెస్టర్స్ ఆర్ 4 types. కన్సెప్టివ్ యూజ్ వినియోగం ఎలా మనం యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ మార్కెటింగ్ వాణిజ్యము. ఈకోసిస్టమ్ అంటే పర్యావరణ వ్యవస్థ. రీసెర్చ్ పరిశోధనలు ఎక్సెట్రా. నెక్స్ట్ వన్ ఇష్యూస్ అండ్ రీజన్స్ ఫర్ డిఫారెస్టేషన్. అర్బనైజేషన్, హోమ్ ఫర్నిచర్, ఫైర్వుడ్, న్యాచురల్ కాజెస్. అర్బనైజేషన్ పట్టణీకరణ, హోమ్ ఫర్నిచర్ గృహోపకరణాలు, ఫైర్వుడ్ వంట చెరకు, న్యాచురల్ కాజెస్ సహజ కారణాలు. సో దట్ ఈస్ ద ఇష్యూస్ అండ్ రీజన్స్ ఫర్ డిఫారెస్టేషన్. నెక్స్ట్ వన్ సోషల్ ఫారెస్ట్రీ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్టర్స్. ఫారెస్ట్ పాలసీస్ అండ్ యాక్ట్స్ ఫారెస్ట్లో ఉండే పాలసీస్ అలాగే వాటి యొక్క చట్టాలను గురించి మనము తెలుసుకుంటాము. సో దట్ ఈస్ ద ఫ్లో చార్ట్. ఫస్ట్ వన్ ఈక్వటోరియల్ ట్రాపికల్ క్లైమేట్ రీజియన్. ఇట్ ఈస్ ఫౌండ్ బిట్వీన్ 5 degrees and 10 degrees north and south latitudes of the equator. It is found between 5 degrees and 10 degrees north and south latitudes of the equator. అంటే భూమధ్య రేఖకు ఇరువైపులా 5 డిగ్రీల నుంచి 10 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఇవి విస్తరించి ఉన్నాయన్నమాట. దిస్ రీజియన్ గెట్స్ హెవీ ప్రిసిపిటేషన్ ఆన్ యాన్ యావరేజ్ 150 centimeters ఇయర్. అంటే ఈ ప్రాంతము సగటున 150 సెంటీమీటర్లతో అధిక వర్షపాతాన్ని కలిగి ఉంటుంది. దిస్ రీజియన్ గెట్స్ హెవీ ప్రిసిపిటేషన్ ఆన్ యాన్ యావరేజ్ 150 centimeters ఇయర్. దిస్ రీజియన్ హ్యాస్ ద మోస్ట్ ఫేవరబుల్ కండిషన్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ట్రీస్.
దిస్ రీజియన్ హ్యాస్ ద మోస్ట్ ఫేవరబుల్ కండిషన్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ట్రీస్. ఈ ప్రాంతంలో వృక్షాల పెరుగుదలకు అనుకూలమైన పరిస్థితులు విస్తారంగా ఉన్నాయి, ఎందుకంటే హెవీ రెయిన్ఫాల్ ఉంది ఇక్కడ. దిస్ జోన్ విత్ డెన్స్ ఫారెస్ట్ ఈజ్ కాల్డ్ సెల్వస్. దిస్ జోన్ విత్ డెన్సీ ఫారెస్ట్ ఈజ్ కాల్డ్ సెల్వస్. సో దట్టమైన అడవులతో నిండి ఉన్న ఈ ప్రాంతాన్ని మనం సెల్వలు అంటాము, సెల్వస్. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద లీస్ట్ పాపులేటెడ్ ఏరియాస్ ఇన్ ద వరల్డ్. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద లీస్ట్ పాపులేటెడ్ ఏరియాస్ ఇన్ ద వరల్డ్. అల్ప జనాభా గల ప్రాంతాలలో ఇది కూడా ఒకటి. ద ట్రైబ్స్ ఇన్హాబిటెడ్ ఇన్ దిస్ రీజియన్ ఆర్ రెడ్ ఇండియన్స్ ఇన్ ద అమెజాన్ బేసిన్, పిగ్మీస్ ఇన్ ద కాంగో బేసిన్. ద ట్రైబ్స్ ఇన్హాబిటెడ్ ఇన్ దిస్ రీజియన్ ఆర్ రెడ్ ఇండియన్స్ ఇన్ ద అమెజాన్ బేసిన్, పిగ్మీస్ ఇన్ ద కాంగో బేసిన్. అంటే అమెజాన్లోని రెడ్ ఇండియన్లు, కాంగో పరివాహక ప్రాంతంలోని పిగ్మీలు, అమెజాన్లోని రెడ్ ఇండియన్స్, కాంగో పరివాహకంలోని పిగ్మీలు వంటి ఆటవిక ట్రైబల్ పీపుల్ ఇక్కడ నివసిస్తూ ఉన్నారన్నమాట. దిస్ ట్రైబల్ పీపుల్ స్టిల్ లీడ్ ఏ ప్రిమిటివ్ లైఫ్ స్టైల్ సచ్ యాజ్ హంటింగ్ అండ్ పోడు కల్చర్. దిస్ ట్రైబల్ పీపుల్ స్టిల్ లీడ్ ఏ ప్రిమిటివ్ లైఫ్ స్టైల్ సచ్ యాజ్ హంటింగ్ అండ్ పోడు కల్చర్ ఎక్సెట్రా. అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో నివసించే ఈ ప్రజలు వేట మరియు పోడు వ్యవసాయం వంటి ఆదిమ జీవన శైలిని వీరిప్పటికీ కూడా కొనసాగిస్తున్నారు. దిస్ పీపుల్, ట్రైబల్ పీపుల్ స్టిల్ లీడ్ ఏ ప్రిమిటివ్ లైఫ్ స్టైల్ సచ్ యాజ్ హంటింగ్ అండ్ పోడు కల్చర్. నెక్స్ట్ వన్, ద సవన్నా. ద సవన్నా, సవన్నలు. దిస్ జోన్ extends from 10 degrees to 20 degrees north and south latitudes of the equator. This zone extends from 10 degrees to 20 degrees north and south latitudes of the equator. అంటే భూమధ్య రేఖకు ఇరువైపులా 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఇవి విస్తరించి ఉన్నాయి. 10 to 20 degrees north and south latitudes of the equator. Natural vegetation turns into dense forest towards the equator and wide grassland, grass 1 to 6 meters high towards the higher latitudes. Natural vegetation turns into dense forests toward the equator and wide grassland, grass 1 to 6 meters high towards the higher latitudes. అంటే ఇవి ఇక్కడ సహజ వృక్షజాలము భూమధ్య రేఖకు సమీపంగా ఉన్న చోట దట్టమైన అడవులుగాను, ఉత్తర అక్షాంశాల వైపు వెళ్ళే కొద్దిగా గడ్డి భూములుగా ఉంటాయన్నమాట. గ్రాస్ ల్యాండ్స్ ఇక్కడ 1 to 6 meters వరకు ఉంటాయి, అంత హైట్లో పెరుగుతాయి. దిస్ పీపుల్ ఆఫ్ దిస్ జోన్ గెట్ దేర్ లైవ్లీహుడ్ త్రూ క్యాటిల్ గ్రేజింగ్. దిస్ పీపుల్ ఆఫ్ దిస్ జోన్ గెట్ దేర్ లైవ్లీహుడ్ త్రూ క్యాటిల్ గ్రేజింగ్. ఇక్కడ పశుపోషణ ఇక్కడ ప్రజల ప్రధాన జీవనోపాధి. పశుపోషణ ఇక్కడ ప్రజల యొక్క ప్రధాన జీవనోపాధి. So the zone extends from 10 degrees to 20 degrees north and south latitudes of the equator. Natural vegetation turns into dense forests toward the equator and wide grassland, grass 1 to 6 meters high towards the higher latitudes. These people of this zone get their livelihood through cattle grazing. అంటే పశుపోషణ ఇక్కడ ప్రజల యొక్క ప్రధాన వృత్తి. నెక్స్ట్ వన్ డెజర్ట్ రీజియన్, ఎడారి ప్రాంతం. దెర్ ఆర్ లొకేటెడ్ 20 degrees to 30 degrees north and south latitudes on the western margins of continents of the continent Sahara continents. There are located between 20 to 30 degrees north and south latitudes on the western margins of the continents. అంటే ఖండాలకు పశ్చిమ వైపున 15 డిగ్రీల నుంచి 30 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఇవి విస్తరించి ఉన్నాయి. There are located between 20 degrees to 30 degrees north and south latitudes on the western margins of the continents. ఖండాలకు పశ్చిమ వైపున 15 డిగ్రీల నుంచి 30 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఇవి విస్తరించి ఉన్నాయి. Sahara Desert is the biggest desert in the region. Sahara Desert is the biggest desert in the region.
సహారా ఎడారి ఈ ప్రాంతంలో అతిపెద్ద ఎడారి. న్యాచురల్ వెజిటేషన్ ఇన్ దిస్ రీజియన్ హ్యాస్ థిక్ బాక్స్ అండ్ స్మాల్ లీవ్స్ ఆర్ నో లీవ్స్ ఎట్ ఆల్. న్యాచురల్ వెజిటేషన్ ఇన్ దిస్ రీజియన్ హ్యాస్ థిక్ బాక్స్ అండ్ స్మాల్ లీవ్స్ ఆర్ నో లీవ్స్ ఎట్ ఆల్. అంటే ఇక్కడ వృక్షజాలం దట్టమైన బెరడుతో చిన్న చిన్న ఆకులతో లేకుండా ముళ్ళ పొదలుగా ఉంటాయి. ద పీపుల్ టెండ్ టు ఏ షీప్, గోడ్స్, క్యామెల్స్ అండ్ హార్సెస్ which provide us milk, cheese, meat and wool. The people tend to sheep, goats, camels and horse which provide us milk, cheese, meat and wool. ఇక్కడ ప్రజలు గొర్రెలు, మేకలు, ఒంటెలు మరియు గుర్రాలను పోషించి వాటి నుంచి మిల్క్, పాలు, మీట్, మాంసము, అలాగే ఉన్ని కూడా పొందుతారనమాట. ద పీపుల్ టెండ్ టు షీప్, గోడ్స్, క్యామెల్స్ అండ్ హార్సెస్ విచ్ ప్రొవైడ్ హస్ మిల్క్, చీజ్, మీట్ అండ్ వూల్. నెక్స్ట్ వన్, మెడిటేరియన్ క్లైమేట్ అంటే మధ్యధర శీతోష్ణ స్థితి ప్రాంతాలు. దిస్ రీజియన్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద వెస్టర్న్ మార్జిన్స్ ఆఫ్ ఆల్ ద కాంటినెంట్ ఎక్సెప్ట్ అంటార్క్టికా. దిస్ రీజియన్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద వెస్టర్న్ మార్జిన్స్ ఆఫ్ ఆల్ ద కాంటినెంట్స్ ఎక్సెప్ట్ అంటార్క్టికా. అంటార్క్టికా మినహా మిగిలిన అన్ని ఖండాలు పశ్చిమ తీరాలలో ఈ విధమైన శీతోష్ణ స్థితి విస్తరించి ఉందన్నమాట. దిస్ రీజియన్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద వెస్టర్న్ మార్జిన్స్ ఆఫ్ ఆల్ ద కాంటినెంట్స్ ఎక్సెప్ట్ అంటార్క్టికా మినహా మిగిలిన అన్ని ఖండాలు పశ్చిమ తీరాలలో ఈ విధమైన శీతోష్ణ స్థితి విస్తరించి ఉంది. ఇట్ హ్యాస్ ఏ ప్లెజెంట్ క్లైమేట్ విత్ ద క్యారెక్టరిస్టిక్స్ of dry summer and moderate to high rainfall in winter. It has a pleasant climate with the characteristics of dry summer and moderate to high rainfall in winter. అంటే ఇక్కడ మనము వేసవిలో పొడి వాతావరణము, శీతాకాలంలో ఒక మాదిరి నుంచి అధిక వర్షపాతము ఇక్కడి యొక్క ప్రధాన లక్షణం. న్యాచురల్ వెజిటేషన్ ఇన్ దిస్ రీజియన్ బ్రోడ్ లీఫ్ ఎవర్గ్రీన్స్ comprising mainly of olive, cork, oak, etc. Natural vegetation in this region, broadleaf leaves, evergreens comprising mainly of olive, cork, oak. అంటే కార్క్, ఆలివ్, కార్క్, ఓక్ వృక్షాలతో ఇక్కడ వృక్షజాలం విశాల పత్రం సతత హరిత అరణ్యాలను కలిగి ఉంటుంది. కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ డైయింగ్ అండ్ ప్రాక్టీస్డ్ లార్జ్ ఫార్మ్స్ యూజింగ్ మోడర్న్ మెథడ్స్ అండ్ మెషిన్స్. కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ డైయింగ్ ప్రాక్టీస్డ్ ఇన్ లార్జ్ ఫార్మ్స్ యూజింగ్ మోడర్న్ మెథడ్స్ అండ్ మెకానిక్స్. అంటే ఇక్కడ వాణిజ్య వ్యవసాయము మరియు పశుపోషణ అధునాత యంత్రాల ద్వారా చేపడతారనమాట. నెక్స్ట్ వన్, స్టెప్పీ క్లైమేట్ అంటే స్టెప్పీలు. దిస్ grasslands grown in extensive continental areas. These grasslands grown in extensive continental areas. These grasslands grown in extensive continental areas. శీతోష్ణ స్థితి విశాల ఖండార్గత మైదానాలలో ఇవి విస్తరించి ఉంటాయి. These semi-arid regions have extremes of heat and cold. These semi-arid regions have extremes of heat and cold. అయితే ఇక్కడ అధిక ఉష్ణోగ్రత, చలి కలిగిన ఇక్కడ అధిక చలి అలాగే ఉష్ణోగ్రత ప్లస్ హీట్ ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాంతాలలో. ద లో అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ restricts the natural vegetation to grassland, scrub. Extensive agriculture is practiced in this natural region. The low amount of rainfall restricts the natural vegetation to grassland, the scrub. Extensive agriculture is practiced in this natural region. కావున ఇక్కడ వృక్షజాలము, గడ్డి భూములు, చిన్న పొదలుగా ఉండి విస్తృతమైన వ్యవసాయం ఇక్కడ అమలులో ఉంది. నెక్స్ట్ వన్ టైగా. The natural zones extend only latitudes of 55 degrees and 70 degrees in the northern hemisphere. These natural zones extend only between latitudes of 55 degrees and 70 degrees in the northern hemisphere.
అంటే ఇది ఉత్తర అర్ధగోళంలో 55 డిగ్రీల నుంచి 70 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. దిస్ రీజియన్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ విత్ సమ్ ఆఫ్ ద హైయెస్ట్ క్లైమేట్ డిఫరెన్స్ ఇన్ ద వరల్డ్. ద రీజియన్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ విత్ సమ్ ఆఫ్ ద హైయెస్ట్ క్లైమేట్ డిఫరెన్స్ ఇన్ ద వరల్డ్. అంటే ప్రపంచంలో అధిక వాతావరణ వ్యత్యాసాలు Next one, types of forests. Types of forests. Forests are divided into 5 types based on climate, rainfall, and types of soils. Forests are divided into 5 types based on climate, rainfall, and types of soils. శీతోష్ణ స్థితి, వర్షపాతము, నేల రకము అనే అంశాల ఆధారంగా అడవులను 5 రకాలుగా విభజించాము. దే ఆర్ ఫస్ట్ వన్ ఎవర్గ్రీన్ ఫారెస్టెస్. ఎవర్గ్రీన్ ఫారెస్టెస్ సతత హరిత అరణ్యాలు. డెసిడియస్ ఫారెస్టెస్. డెసిడియస్ ఫారెస్టెస్ ఆకురాల్చు అడవులు. నెక్స్ట్ వన్ థ్రోనీ ఫారెస్టెస్ ముళ్ళ అడవులు. ముళ్ళ అడవులు. నెక్స్ట్ వన్ మ్యాంగ్రూవ్ ఫారెస్టెస్. మ్యాంగ్రూవ్ ఫారెస్టెస్ మడ అడవులు. మడ అడవులు. నెక్స్ట్ వన్ మౌంటైన్ ఫారెస్టెస్ పర్వత ప్రాంత అడవులు. పర్వత ప్రాంత అడవులు. ద ఫస్ట్ వన్ డూ యూ నో? ఫర్ అడ్మినిస్ట్రేటివ్ convenience, the government of India divided forests into 3 types. For administrative convenience, the government of India divided forests into 3 types. They are reserved forests. Reserved forests. Reserve అడవులు. Protected forests. Protected forests. రక్షిత అడవులు. రక్షిత అడవులు. Unclassified forests. వర్గీకరించని అడవులు. అన్క్లాసిఫైడ్ ఫారెస్టెస్ వర్గీకరించని అడవులు. ఫస్ట్ వన్ రిజర్వ్డ్ ఫారెస్టెస్. రిజర్వ్డ్ ఫారెస్టెస్ అంటే రక్షిత అడవులు. దేర్ ఆర్ ఫారెస్టెస్ వేర్ ద యాక్టివిటీస్ లైక్ హంటింగ్, గ్రేజింగ్ ఎక్సెట్రా. దేర్ ఆర్ ద ఫారెస్టెస్ వేర్ ద యాక్టివిటీస్ లైక్ హంటింగ్, గ్రేజింగ్ అంటే ఇక్కడ వేట, మేత వంటి కార్యకలాపాలను ప్రభుత్వం నిషేధించింది. ఆర్ ప్రొహిబిటెడ్ అండ్ ద రైట్స్ ఆఫ్ దిస్ లీడ్ ఆర్ రిజర్వ్డ్ విత్ ద గవర్నమెంట్. ఆర్ ప్రొహిబిటెడ్ అండ్ ద రైట్స్ ఆఫ్ దిస్ ల్యాండ్ ఆర్ రిజర్వ్డ్ విత్ ద గవర్నమెంట్ అంటే ఇక్కడ వేట, మేత వంటి కార్యకలాపాలను ప్రభుత్వం నిషేధించింది. ఈ అడవులు అంటే రిజర్వ్ ఫారెస్టెస్ ఎవరి ఆధీనంలో ఉంటాయంటే గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి. దట్ ఈస్ ద రిజర్వ్డ్ ఫారెస్టెస్. నెక్స్ట్ వన్ ప్రొటెక్టెడ్ ఫారెస్టెస్ రక్షిత అడవులు. దెర్ ఆర్ ఇంటెండెడ్ టు ప్రొటెక్ట్ సర్టైన్ protected forests. There are intended to protect certain species and flora and fauna. Excessive damage is not allowed here. There are intended to protect certain species of flora and fauna. ఎక్సెసివ్ డ్యామేజ్ ఇస్ నాట్ అలౌడ్ హియర్ అంటే ఇక్కడ రక్షిత అడవులు అంటే ఏమీ లేదు. ప్రత్యేక వృక్షజాలము, జంతుజాలాలను రక్షించడానికి ఇది ఏర్పాటు చేయబడింది. ఎక్కువ నష్టం కలిగించకుండా ఉండడానికి ఇవి ఏర్పాటు చేయబడ్డావి. ఎక్కువ నష్టం కలిగించడానికి ఇవి అనుమతించబడవు. నెక్స్ట్ వన్ అన్క్లాసిఫైడ్ ఫారెస్టెస్ వర్గీకరించని అడవులు. నో రిస్ట్రిక్షన్స్ ఆన్ కలెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ ప్రోడక్ట్స్ for livelihood and grazing of cattle in these forests. No restrictions on collection of forest products for livelihood and grazing of cattle in these forests. అంటే ఇక్కడ ఈ అడవులలో జీవనోపాధి కొరకు అవసరమైన అటవీ ఉత్పత్తులను సేకరించుకోవచ్చు, అలాగే పశువులను కూడా మేపుకోవచ్చు. ఇక్కడ ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు అన్నమాట. వీటిని మనము వర్గీకరించని అడవులు అంటే అన్క్లాసిఫైడ్ ఫారెస్టెస్ అంటాం. నో రిస్ట్రిక్షన్ ఆన్ కలెక్షన్ ఆఫ్ ఫారెస్ట్ ప్రోడక్ట్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ గ్రేజింగ్ ఆఫ్ క్యాటిల్ ఇన్ దీస్ ఫారెస్టెస్. నౌ డిస్కస్ ద ఎవర్గ్రీన్ ఫారెస్టెస్. ఎవర్గ్రీన్ ఫారెస్టెస్. These types of forests are grown in the areas with high rainfall more than 20-100 centimeters and temperature 22 degrees Celsius. These types of forests are grown in the areas with high rainfall more than 200 centimeter temperature 22 degrees Celsius. అంటే ఇక్కడ
మనం ఎవర్ గ్రీన్ ఫారెస్టర్స్ అంటే ఎప్పుడు పచ్చగానే ఉంటాయి, సంవత్సరం మొత్తం ఎప్పుడు ఎవర్ గ్రీన్గా ఉంటుందన్నమాట. ఆర్థిక సావచరికం వర్షపాతం 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ మరియు ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ ఉన్న ప్రాంతాలలో ఇవి పెరుగుతాయి. ట్రీస్ ఇన్ దిస్ ఏరియాస్ ఆర్ వెరీ టాల్ అండ్ దే కంటైన్ బ్రోడ్ లీవ్స్. ట్రీస్ ఇన్ దిస్ ఏరియాస్ ఆర్ వెరీ టాల్ అండ్ దే కంటైన్ బ్రోడ్ లీవ్స్ అంటే ఇక్కడ ట్రీస్ చాలా పొడవుగా ఉండి విశాలమైన పత్రాలను కలిగి ఉంటుంది. డ్యూ టు దిస్ రీజన్ ట్రీస్ గ్రో హయ్యర్, ఎక్స్టెండ్ దేర్ బ్రాంచెస్ లైక్ అంబ్రిల్లా. డ్యూ టు దిస్ రీజన్ ట్రీస్ గ్రో హయ్యర్, ఎక్స్టెండ్ దేర్ బ్రాంచెస్ లైక్ అంబ్రిల్లా. ఇక్కడ వాతావరణ పరిస్థితుల వల్ల కొమ్మలు విస్తరించబడి గొడుగులాగా కనిపిస్తాయి మనకి. The trees in this forests remain green throughout the year. The trees in this forests remain green throughout the year. అంటే ఇక్కడ సంవత్సరం మొత్తము ఈ అడవులు వేడాది పొడవున పచ్చగా ఉంటాయి అన్నమాట. హెన్స్ దే ఆర్ అలౌడ్ ఎవర్ గ్రీన్ ఫారెస్టర్స్. వీటినే మనము హెన్స్ దే ఆర్ కాల్డ్ ఎవర్ గ్రీన్ ఫారెస్టర్స్. హెన్స్ దే ఆర్ కాల్డ్ ఎవర్ గ్రీన్ ఫారెస్టర్స్. వీటినే మనము ఎవర్ గ్రీన్ ఫారెస్టర్స్ అంటాం. These dense forests contain a large variety of trees, plants and creepers. These dense forests contain a large variety of trees, plants and creepers. ఇక్కడ ఈ ప్రాంతంలో మొక్కలు మరియు తీగలతో నిండి ఉంటుందన్నమాట. ఈ ప్రాంతము చెట్లు, మొక్కలు మరియు తీగలతో నిండి ఉంటుంది. నెక్స్ట్ వన్, These forests are located in the Himalayan region, northeastern states and western Ghats, Kerala. These forests are located in the Himalayan region, northeastern states and western Ghats, Kerala. అంటే ఈ రకమైన ఫారెస్టర్స్ మనకు హిమాలయ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు కలిగిన పశ్చిమ వెస్టర్న్ ఘాట్స్లోను అలాగే కేరళలోను అడవులు పెరుగుతాయి అన్నమాట. Next one, we can see flora like mahogany, ebony, rosewood, ivory wood. We can see flora like mahogany, ebony, rosewood, ivory wood. ఇక్కడ మనకు rosewood, ebony, mahogany, ivory wood అంటే వృక్ష జాతువులు ఈ అడవిలో పెరుగుతాయి. అలాగే we can also find different types of animals, fauna like lion-tailed macaque, different types of snakes and a variety of insects. We can also find different types of animals, fauna like lion-tailed macaque, different types of snakes and a variety of insects. ఇక్కడ మనకు వివిధ రకాలైన జంతువులు కూడా కనపడతాయి. ఎగ్జాంపుల్ లయన్-టైల్డ్ మకాక్ అంటే సింహపు తోక కలిగిన కోతి, అలాగే వివిధ రకాల స్నేక్స్ సరీసృపాలు కూడా ఈ అడవులలో మనకి ఉంటాయి. సో దట్ ఈస్ ద ఆల్ ఆఫ్ యూ see that the picture evergreen forest చూడండి, మనం గమనించినట్లయితే ఫుల్ గ్రీన్ ఉంది. త్రూ అవుట్ ద ఇయర్ దేర్ ఆర్ గ్రీన్ అంటే సంవత్సరం మొత్తం మీద మనకు గ్రీన్గానే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ద ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. నెక్స్ట్ వన్, deciduous forests. These types of forests grow in the areas with rainfall between 70 centimeters and 200 centimeters. These types of forests grow in the areas with rainfall between 70 centimeters and 200 centimeters. అంటే ఈ రకమైన అడవులు 70 నుంచి 200 సెంటీమీటర్లు వర్షపాతం ఉన్న ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి. The trees shed their leaves during very dry months to minimize transpiration. అంటే ఏం లేదు, ఇక్కడ వేసవి కాలంలో మనకి వర్షాలు పడవు కాబట్టి చెట్లకు మనకి ఏం కావాలి, వాటర్ కావాలి కాబట్టి సో ఆ వేసవి యొక్క బాష్పోత్సేకాన్ని తగ్గించడానికి ఇక్కడ ఆకులు రాల్చుతాయి అన్నమాట ఈ అడవులలో. These forests are located in peninsular plateaus. అంటే ఇవి ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే ద్వీపకల్ప పీఠభూములలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి ఇలాంటి ఫారెస్ట్స్. We can see natural vegetation like
teak, sal, bamboo, rosewood, sandalwood and neem. We can see natural vegetation like teak, sal, bamboo, rosewood, sandalwood and neem. ఇక్కడ టేకు, సాలు, వెదురు, రోజ్వుడ్ మరియు వేప వంటి వృక్షాలు ఎక్కువగా కనిపిస్తాయి. వీ కెన్ ఆల్సో find fauna like different types of deers, hares, elephants, tigers, leopards, peacocks, several species of birds. We can also find fauna like different types of deers, hares, elephants, tigers, leopards, peacocks, several species of birds. ఇక్కడ వివిధ రకాలైన జింకలు, కుందేలు, ఏనుగులు, పులులు, చిరుతలు, నెమళ్ళు అలాగే పక్షులు కూడా ఇక్కడ ప్రధాన జంతువులు. మనం పిక్చర్లో గమనించినట్లయితే ఆల్ ఆఫ్ యూ అబ్జర్వ్ ద డెసిడియస్ ఫారెస్టెస్. ఇక్కడ చూడండి ట్రీస్ మొత్తం ఆకులు రాల్చి ఉన్నాయి. దట్ ఈస్ కాల్డ్ ద డెసిడియస్ ఫారెస్టెస్. నెక్స్ట్ వన్ thorny and scrubby forest. Thorny and scrub forests. All of you see that picture. ముల్లా మరియు మడ అడవులు. ముల్లా మరియు మడ అడవులు. They grow in areas with little rainfall and high temperature. They grow in areas with little rainfall and high temperature. Due to arid climate, most of trees in these forests are sharp thorn and bushy. Due to the arid climate, most of the trees in these forests are sharp, thorny and bushy. ముల్లా మరియు పొడ అడవులు కలిగిన అడవులు తక్కువ వర్షపాతము ఉండి అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలలో ఇవి పెరుగుతాయన్నమాట. ఇక్కడ వాతావరణము ముళ్ళతోనూ పొదలతోనూ ఉంటుంది. దిస్ ఈజ్ టు ప్రివెంట్ ద ట్రాన్స్పిరేషన్. దిస్ ఈజ్ టు ప్రివెంట్ ద ట్రాన్స్పిరేషన్ అంటే ఇక్కడ ఎడారి మొక్కల మాదిరి ఇక్కడ మొక్కలు ఆకులు కలిగి బాష్పోద్రేకాన్ని తట్టుకునేలా ఉంటాయి. లీవ్స్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆర్ స్మాల్ అండ్ సమ్ మోడిఫైడ్ థ్రోనీ లైక్ కాక్టస్ ప్లాంట్. ఇక్కడ పీఠభూమి ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇవి. ఈ ఫారెస్టెస్ ఎడారి మొక్కల మాదిరిగా ఇక్కడ మొక్కలు ఆకులు ముళ్ళుగా మారుతాయి. ఎడారి మొక్కల మాదిరిగా ఇక్కడ మొక్కల ఆకులు ముళ్ళుగా మారి బాష్పోద్రేకాన్ని తట్టుకునే విధంగా ఉంటాయి అన్నమాట. ఇక్కడి మొక్కలు ఎడారిలో మొక్కల మాదిరి ఇక్కడ మొక్కల ఆకులు ముళ్ళుగా మారి బాష్పోద్రేకాన్ని తగ్గించుకునే విధంగా ఉంటాయి అన్నమాట. These forests are located in the Deccan Plateau and the desert region in India. These forests are located in the Deccan Plateau and the desert region of India. ఇవి మనకి దక్కన్ పీఠభూమి ప్రాంతంలోనూ ఉంటాయన్నమాట. ఇండియాలో మనకి దక్కన్ పీఠభూమి ప్రాంతాలలో అలాగే ఎడారి ప్రాంతంలో ఇవి ఉంటాయి. నెక్స్ట్ వన్ వీ కెన్ సీ లైక్ ఫ్లోరా, అకేషియా, బ్రహ్మజముడు, నాగజముడు, తుమ్మ, బాబుల్ అండ్ ఫ్లమ్. ఇక్కడ అకేషియా, బ్రహ్మజముడు, నాగజముడు, బాబుల్ మరియు రేగు ఇక్కడ ప్రధానమైన వృక్షజాలాలు. వీ కెన్ సీ ఫ్లోరా లైక్ అకేషియా, బ్రహ్మజముడు, నాగజముడు, తుమ్మ అంటే బాబులు, ఫ్లమ్ ఇవన్నీ ఇక్కడ మెయిన్ వెజిటేషన్. సో మనం ఇక్కడ పిక్చర్లో గమనించినట్లయితే ఆల్ ఆఫ్ యూ సీ దట్ పిక్చర్. థ్రోనీ అండ్ స్టబ్ ఫారెస్ట్స్. ఇక్కడ చూడండి ఆకులన్నీ ముళ్ళులుగా మారాయి. ఎందుకు మారాయి అంటే ఇక్కడ టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుందమ్మా. అందుకని ఇవి ఎడారి మొక్కల మాదిరిగా అంటే ఫారెస్ట్ ప్లాంట్స్ మాదిరిగా ఇక్కడ మొక్కల ఆకులు ముళ్ళుగా మారుతాయి. ముళ్ళుగా మారి బాష్పోద్రేకాన్ని తగ్గించుకునే విధంగా ఉంటాయి. దట్ ఈస్ ద థ్రోనీ అండ్ స్క్రబ్ ఫారెస్టర్స్. ఇవన్నీ ఎక్కడ లొకేటెడ్ అయి ఉంటాయి ఈ ఫారెస్టర్స్ అంటే మనకి ఇండియాలో గమనించినట్లయితే డెక్కన్ ప్లాట్యూ పీఠభూమి ప్రాంతంలోను అలాగే డెజర్ట్ రీజియన్స్లోను ఇవి ఉంటాయి. నెక్స్ట్ వన్ mangrove forests. These forests are also known as swamp forests. అంటే ఈ అడవులు చిత్తడి అడవులను కూడా అంటారు. ఈ అడవులను మనం చిత్తడి అడవులు కూడా అంటాం. దిస్ ఫారెస్ట్స్ ఆర్ ఆల్సో
known as swamp forests. ఈ అడవులను చిత్తడి అడవులు అంటాము. These forests grow mostly on the sea coast where the soil gets affected by tidal waves. These forests grow mostly on the sea roads where the soil gets affected by the tidal waves. సముద్ర అలలచే ప్రభావితమయ్యే నేలలు కలిగిన తీర ప్రాంతాలలో ఈ అడవులు పెరుగుతాయి. The vegetation here got adapted to saline water and tidal waves. The vegetation here got adapted to saline water and tidal waves. అంటే ఇక్కడ చెట్లు మనకి సముద్రపు లవణీయతను అలాగే అలల తాకిడిని తట్టుకునేలా ఉంటాయి. ఇక్కడ చెట్లు సముద్రపు లవణీయతను అంటే సముద్రంలో ఉప్పు ఉంటుంది కదా, సముద్ర లవణీయతను అలాగే అలల తాకిడిని తట్టుకునేలా ఉంటాయి అన్నమాట. This type of vegetation here has aerial roots for respiration. అంటే ఇక్కడ భూమి లోపల నుండి పొడుచుకు వచ్చిన శ్వాసవేలు కలిగిన చెట్లు ఇక్కడ ప్రధానంగా ఉంటాయి. We can find natural vegetation like mangrove, white mangrove, sundari ponna and boddu ponna. We can find natural vegetation like mangrove, white mangrove, sundari ponna and boddu ponna. White mangrove, sundari ponna and boddu ponna. ఇక్కడ చెట్లు మనకు మడ వృక్షాలు, తెల్ల మడ, సుందరి పొన్న, బొడ్డు పొన్న మొదలైనవి ఎక్కువగా పెరుగుతాయి. వీ కెన్ సీ ఏ వెరైటీ ఫనా ఫిషెస్. ఇక్కడ విలక్షణమైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ని చేపలను మనం గమనించవచ్చు. దిస్ ట్రీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద కోస్టల్ ఏరియాస్. ఇవి ఎక్కడ మనకి లొకేటెడ్ అయి ఉంటాయంటే కోస్టల్ ఏరియాస్, బ్యాకిష్ వాటర్ ఏరియాస్ అండ్ సుందర్బాన్స్ ఇన్ వెస్ట్ బెంగాల్. These forests are located in the coastal areas, brackish water areas and Sundarbans in West Bengal. తీర ప్రాంతాలలోను వెనుకకు మరలిన జలాలలోను పశ్చిమ బెంగాల్లోను సుందర్బాన్ ప్రాంతాలలో ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్ వన్ మౌంటైన్ ఫారెస్ట్ పర్వత ప్రాంత అడవులు. These types of forests grow in mountain or hilly areas. పర్వతాలు మరియు కొండ ప్రాంతాలలో ఈ అడవులు మనకి పెరుగుతాయి. These forests grow in cold climatic regions. చల్లని శీతోష్ణ స్థితి గల ప్రాంతాలలో ఈ అడవులు విస్తరించి ఉంటాయి. Their leaves are long or pointed and cone shaped to drain off snow or rainwater from their leaves. Their leaves are long and pointed and cone shaped to drain off snow or rainwater from their leaves. ఇక్కడ వృక్షాలు ఆకులు సన్నగా సూది ఆకారంలోను త్రిభుజాకారంలోను మంచు వర్షపు నీరు సులువుగా జారిపోయే విధంగా ఉంటాయి. ఇక్కడి వృక్షాల ఆకులు సన్నగా సూది ఆకారంలో త్రిభుజాకారంలో ఉంటాయి. మంచు వర్షపు నీరు సులువుగా జారిపోయేలాగా ఉంటాయి. డిఫరెంట్ kinds of coniferous forests are seen in the Himalayan regions. ఇక్కడ మనం హిమాలయ ప్రాంతాలలో వివిధ రకాలైన మనము శృంగాకారపు అడవులను కూడా ఉంటాయి. నెక్స్ట్ స్పర్, ఫిర్, విల్లో, డిడోర్, దేవదారు, సిల్వర్ ఫిర్ గ్రో ఇన్ దిస్ ఫారెస్టెస్. ఇక్కడ మనకి హిమాలయ ప్రాంతాలలో స్పర్, ఫర్, విల్లో, దేవదారు, సిల్వర్ ఫర్ మొదలైన వృక్షాలు ఇక్కడ పెరుగుతాయి. We can see animals like musk deer, snow leopard in this forests. We see animals like musk deer, snow leopard in this forests. ఇక్కడ మనకు ధ్రువపు జింక, మంచు చిరుత. మస్క్ డీర్ అంటే ధ్రువపు జింక, డీర్ మీన్స్ ధ్రువపు జింక. స్నో లియోపార్డ్ అంటే మంచు చిరుత. స్నో లియోపార్డ్ మంచు చిరుత ఇక్కడ ప్రధాన వృక్షజాలం. మనం ఇక్కడ గమనించినట్లయితే పిక్చర్, ఆల్ ఆఫ్ యూ సీ దట్ పిక్చర్, దట్ ఈస్ ద మౌంటైన్ ఫారెస్టెస్, పర్వత ప్రాంత అడవులు. డూ యూ నో, అకార్డింగ్ టు ద ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ICFR 2019, ICFR means abbreviation. I means Indian, S means state, F అంటే ఫారెస్ట్.
R means report. Indian State Forest Report. Indian State Forest Report, ISFR. Total area under forest and tree cover in India is total area under forest tree cover 8,07,276 centimeters కిలోమీటర్స్. అంటే ఇండియన్ స్టేట్ రిపోర్ట్ ఫారెస్ట్ 2009 ప్రకారం మనకు 8,07,276 సెంటీమీటర్లు కలిగిన చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం కలిగిన అడవులు మనకు ఇక్కడ ఉన్నాయన్నమాట. సో దట్ ఈస్ ద 24.56 ఆఫ్ ద టోటల్ ఏరియా. ఇన్ ద గ్లోబల్ పొజిషన్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియా, ఇండియా ర్యాంక్స్ 10. ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశం 10వ స్థానంలో ఉంది. అటవీ ప్రాంతంతో మొత్తం కప్పబడి ఉన్న ప్రాంతంలో మనకి 24.56% మనకి ప్రపంచ అటవీ విస్తీర్ణంలో ఉంది. అలాగే ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశం 10వ స్థానంలో ఉంది. టోటల్ ఏరియా అండర్ ద ఫారెస్ట్ ట్రీ కవర్ ఇన్ ఇండియా 8,07,276 kilometers. That is 24.56 of the total area. ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ICFR 2019 ప్రకారం భారతదేశంలో 8,07,276 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర భూమి ఉంది, అటవీ భూమి ఉంది. భూమి అటవీ ప్రాంతంతో కప్పబడి ఉంది. మొత్తం భూభాగంలో మనకి 24.56 అంటే 24.56% మనకి ఉంది మొత్తం భూభాగంలో. ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశము 10th ప్లేస్, ఇండియా ర్యాంకు 10. ప్రపంచ అటవీ విస్తీర్ణంలో ప్రపంచ అటవీ విస్తీర్ణంలో 10th ప్లేస్లో ఉంది. సో చిల్డ్రన్, దట్ ఈస్ ద part 1. థ్యాంక్ యూ.